మీరు డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గర పోండి, మీరు లెటర్ ఇచ్చుకోండి, ఆయనకు మీరు మస్ట్ కష్టపడి పని చేసిన అనిపిస్తే మీకు పోస్ట్ ఇప్పిస్తాడు, లేదంటే మీ కర్మ. ఇప్పుడు నేనుంటే వేరేది, నాకు ఎవరు పని చేసినా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటా. ఆయన పాప ఆయన వచ్చి ఆయన కష్టపడ్డాడు, ఆయన తిరిగిండు, ఆయన తెలుసు ఏ ఊర్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏ ఊర్లో ఏ డివిజన్లో ఏ బూత్లో ఎన్ని పడ్డాయి తెలుసు కాబట్టి మీరు అడిగినా కూడా దానికి మీరు ఎలిజిబుల్ ఉంటే 100% ఆయన అట్లాంటి వాడు కాదు, అంటే ఎలిజిబుల్ ఉంటే రికమెండ్ చేసి పంపిస్తాడు. వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే మీరు చెప్తున్నట్టు ఇందాక పరకాలలో కాంగ్రెస్ గెలవాలనేది ఒక పగటికల లెక్క ఎన్నికల ముందు ఆ పరిస్థితులు ఆ సందర్భాలు మనం చూసినాం. కానీ అక్కడ స్థానిక క్యాండిడేట్ అతి కొద్ది దగ్గర రోజుల్లో వచ్చినా కూడా మీరు దాదాపు సుమారు 8-10 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారంటే ఇందులో మీ కార్యాచరణ లేనిది మీ కష్టం ఎంత? ఇప్పుడు నేను ఒక్కనే కాదు కష్టపడేది, క్యాడర్ బూత్ లెవెల్కి వెళ్ళి క్యాడర్ కష్టపడ్డారు, అందరూ రెడీగా ఉండే. నేను అందరూ ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యి ఉండి రెడీగా ఉన్నాం మేము. ఎలక్షన్స్ అని చెప్పి బూత్ కమిటీలు కానీ సమన్వయ కమిటీలు కానీ అన్ని కార్యాచరణతో రెడీగా ఉండే. ఓటర్ మ్యాపింగ్ కూడా అయ్యి ఎన్ని ఓట్లు కాంగ్రెస్ పడితే, ఎన్ని ఓట్లు బీజేపీకి పడితే, ఎన్ని ఓట్లు బీఆర్ఎస్ పడితే అన్ని లెక్కలు చేసుకొని సరిగ్గా కూర్చున్న సమయంలో అధిష్టానం నిర్ణయించింది. ఆయన వచ్చిండ్రు, వాళ్ళని ఉపజెప్పిన, మీటింగ్ పెట్టిన, అందరిని కల్పించిన, హైకమాండ్ ఏఐసీసీఎల్ టీం వచ్చింది. అంటే అప్పుడున్న పార్టీ పరిస్థితులను చూసి వేసిరు తప్ప క్యాండిడేట్లను చూసి కాదనుకోవచ్చా? ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చేయగుర్తు ఇంపార్టెంట్, క్యాండిడేట్లు ఎవరు అనేది కాదు. క్యాండిడేట్ ఇప్పుడు మీరు చూసింది కదా, ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా ఎవరు, ఎంతమంది ఫస్ట్ టైం వస్తున్నారు ఈసారి? 63 మంది, దాదాపు 33. పాలకుర్తిలో కూడా అదే అంతే కదా. ఇప్పుడు వరంగల్ జిల్లాలో నారాయణ రెడ్డి ఫస్ట్ కి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాడు కదా. ఇప్పుడు ఐపీఎస్ నాగరాజు గారు, ఎందుకంటే ఆరు రమేష్ తట్టుకోవాలంటే ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, ప్లస్ చేయగుర్తు కాంగ్రెస్, ఆల్రెడీ కాంగ్రెస్ గట్టిగా ఉంది అక్కడ, సో ఆయన గెలిచిండ్రు. ఇప్పుడు పక్కన గంట సత్యన్న 3-4 సార్లు ఓడిపోయిండు, ఆడ సింపతి ఉంది, ఆయన గెలిచిండు. దొంతి మాధరెడ్డి గారు నర్సంపేటలో అక్కడే ఉంటారు, 24/7 నర్సంపేట ఆయన జిల్లా తిరిగి చూసుకుంటారు, అక్కడ ఉంటారు కాబట్టి ఆయన గెలిచిండ్రు. సీతక్క కష్టపడేది, సీతక్క గెలిచింది. ఎవరు అందరూ కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు వాగ్దానం. మీరు అనుకున్నారా 2024లో పార్టీకి గెలవడం అనేది పక్కన ఇంత వేవ్ వస్తుంది? నేను చెప్తే ఎవరు నమ్మలే. నా టార్గెట్ 8 సీట్లు అనుకున్నాను నేను, వరంగల్ 12లో 8 వస్తాయి అనుకున్నాము. సో 10 వచ్చినాయి కాబట్టి ఇంకా చాలా సంతోషం. ఆ 2 కూడా గెలిచేదే, స్టేషన్ కన్పూర్ కానీ జనగాం కానీ ఇంకొద్దిగా కష్టపడితే గెలిచేదే. కొన్ని సమన్వయ లోపాలు, కమ్యూనికేషన్ గ్యాప్లో ఓడిపోయింది తప్ప ఏదో వాళ్ళ క్యాండిడేట్లు మంచి వాళ్ళని కాదు. క్యాండిడేట్లు మంచి వాళ్ళు, పాపం వాళ్ళు కూడా కష్టపడరు, అందరికి అక్కడ పనిచేసే వాళ్ళు. నెక్స్ట్ టైం గెలుస్తారు వాళ్ళు. కానీ ఎవరు నమ్మలేదు వరంగల్లో 10 వస్తాయంటే. టీఆర్ఎస్ వాళ్ళు అయితే 2 కన్నా ఎక్కువ రావన్నారు. 2 కంటే గెలిస్తే సత్యన గెలుస్తాడు, లేదంటే సీతక్క, ఇద్దరు తప్ప ఎవ్వరు గెలవరు. అసలు వరంగల్ వెస్ట్ కానీ, పరకాలు కానీ, వరదనపేట కానీ డిపాజిటే రాదన్నారు. మరి ఈ రోజు ఏమైంది? ఇప్పుడు అదే వాళ్ళకి అన్నిటికీ తోడు మాకు ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీస్ ఓట్స్ చాలా హెల్ప్ఫుల్ అయినాయి, ఉద్యోగస్తులు చాలా హెల్ప్ చేశారు. కౌంటింగ్ రోజు బ్యాలెట్ లో కూడా కాంగ్రెస్, సో అది కూడా మాకు కొద్దిగా యాడ్ ఆన్ అయింది. ప్లస్ ఈ పెన్షనర్స్ కూడా అదే మన కాంగ్రెస్ వస్తే మళ్ళీ పెన్షన్ కూడా అన్న. ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు, అవతల బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఏదో విమర్శించాలని కాకుండా నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్తారన్న 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేయలేదని? నేను బీఆర్ఎస్ చేయలేదు అంటలేను. ఓకే, ఇప్పుడు పెన్షన్ అనేది ఒక ప్రక్రియ, అది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినారు, వాళ్ళు దాన్ని పెన్సాబ్ ఇంప్లిమెంట్ చేసిండ్రు. దానికి కొంచెం పెన్సాబ్ అయినా, ఎందుకంటే ఈరోజు ఖర్చులు ఎక్కువైనాయి కదా. అప్పుడు అదే 200 ఇస్తే ఎవరు ఊకోడు కదా. సో మేము కూడా ఏమన్నా అదే పెన్షన్ ని 4000 చేస్తాం మనం. సో ఒకటి అది కొత్తది ఏం కాదు. ఒక రైతు బంధు అయితే వాళ్ళు స్టార్ట్ చేసిండ్రో వారి మతలబ్ కోసం స్టార్ట్ చేసింది అది. ఎందుకంటే ఈ సబ్సిడీలు ఇచ్చుడేందుకు, ఈ ఎంఎస్పీలు ఇచ్చుడేందుకు, ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు, ఒక రైతు బంధు రైతు మొక్కన పడేస్తే అయిపోతుంది అని చెప్పి వాళ్ళు పని చులకన చేసుకున్నానికి రైతు బంధు ఇచ్చింది తప్ప వాళ్ళు ఏదో రైతుకు సాయం చేద్దాం కాదు. రైతుకు సాయం చేసేటైతే మా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రాహుల్ గాంధీ అన్నారో ఎంఎస్పీని ఒక చట్టం చేద్దామన్నారు కదా, అది కరెక్ట్ రైతుకు హెల్ప్ చేసే విధంగా. సో అట్లా నేను పనిచేయలేదు అంటలేను. ఇప్పుడు హైటెక్ సిటీ ఇక్కడ హైదరాబాద్లో నేను మొత్తం హైటెక్ సిటీగా డెవలప్ చేసిన అంటాడు కేటీఆర్ గారు. ఇలా పొద్దున మీరే జయశంజన్ స్టేట్మెంట్ చూసినారు. బెంగళూరు ఎట్లయితే ప్రోగ్రెస్ అవుతుందో హైదరాబాద్ అయితే లేదు, 10 ఏళ్ళలో ఏం కాలేదని చెప్పి ఆయనే ఇచ్చిన స్టేట్మెంట్. పొద్దున్న లేస్తే కేటీఆర్ ఎంబడి తిరిగే జయశంజన్ గారే ఈరోజు ఐటీ సెక్టర్ మీ అనుకున్నంత లెవెల్కి పైకి పోలేదు అంటాడు. సో వాళ్ళు అంతా ఒక డ్రామా పబ్లిసిటీ చేసిన తప్ప కరెక్ట్గా బాగుపడేది టీఆర్ఎస్ క్యాడర్ తప్ప ప్రజలు బాగుపడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అదే పరిస్థితి ఉండబోతుంది. కాంగ్రెస్ కానియరు. నేను మీకు కొన్ని విజువల్ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే పర్లేదు నేను చెప్తా. రేవంత్ రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికల సమయంలో మేము గెలిచిన ఎమ్మటే మీరు బ్యాంకు రుణమాఫీ చేస్తాం, ఎమ్మటే ఇప్పుడు ఏదైతే రుణమాఫీ అయిందో 2 లక్షలు మళ్ళీ తీసుకురండి, మేము వచ్చిన తెల్లారే చేస్తాం అన్న. ఆల్రెడీ అప్లికేషన్ 4000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఇప్పటివరకు దాని మీద ఊసలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వచ్చేప్పటికే మొత్తం డిఫిసిట్లు ఉంది, ఖజానాలో ₹1 లేకుండే. ఫస్ట్ జీతాలు ఫస్ట్ ప్రైమా ఫేసీ అయింది.
ఇప్పుడు మీరు కానీ నేను కానీ పని చేయాలంటే జీతం ఇవ్వాలా లేదా? సో ఫస్ట్ జీతాలకి అయితే డబ్బులు సమకూర్చాలి కదా. సో ఆ పని ఆయన చేసిండ్రు. ఫస్ట్ డబ్బులు అయిపోయినాయి. నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ ఏదో మహిళలకు ఇస్తాడు, అది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ అంగన్వాడీ వర్కర్స్ మొత్తం మ్యాపింగ్ చేస్తున్నారు, అది కూడా అవుతుంది. ఇప్పుడు 2500 రూపీస్ మహిళలకు ఇస్తున్నారు, మహాలక్ష్మి స్కీమ్ అది ఇస్తారు. గృహజ్యోతి కింద 200 యూనిట్స్ ఫ్రీ అన్నారు, అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లికేషన్స్ అన్ని ఒక్కోటి అవుతున్నాయి కదా. సో అన్ని ఇప్పుడే ఇమీడియట్ రావాలంటే రావు కదా, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా. మొత్తం అప్పు చేసుకొని కూర్చొని తిందాం కూడా తిండి లేనప్పుడు దాన్ని నడపాలంటే ఎంత కష్టం మీకు తెలుసు కదా. ఇప్పుడు తల్లి దగ్గర 1 కిలో బియ్యం ఉంటే 20 మందికి పెట్టాలంటే నీకు 55 గ్రాములు, ఆయనకు 10 గ్రాములు, ఆయనకు 20 గ్రాములు ఇచ్చి దాని తర్వాత ఇంకా ఎట్లా చేయాలని ఆలోచిస్తుంది. కానీ ఫస్ట్ ఎండబెట్టుకొని కడుపు స్కీమ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఫస్ట్ ఉద్యోగస్తులు అయితే సంతోషపరచానా లేదా? వాళ్ళ టైంకి ఉద్యోగాలకి జీతాలు ఇవ్వాలా లేదా? వెంకటరామరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి గొంతు ప్రతిపక్షాల పరంగా బాగా వినిపిస్తుండే, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి చేస్తున్న తప్పుల్ని కూడా సమర్థిస్తున్నారేమో అనిపిస్తుంది. గవర్నమెంట్ తప్పు చేసింది. ఒక తప్పు నాకు చెప్పండి, ఏదైనా ఒక తప్పు చెప్పండి. ఇప్పుడు ఇందాక సరే మీరు చెప్తున్నట్టే మాట్లాడుకుందాం. మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టారు, దాన్ని మహిళలే చాలా మంది వ్యతిరేకిస్తున్న సందర్భాలు చూసినాం. ఆటో కార్మికులు అంతా లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కదా. ఇప్పుడు అవసరం లేని మహిళలు బస్సులలో పోవద్దు. ఆ ఉచిత మహిళా పథకం ఎవరి కోసం? పని చేసుకున్న వాళ్ళకు, కూలీలకు పెట్టారు, రోజువారీ కూలి పెట్టాలకు, ఉద్యోగాల కోసం పెట్టాలకు, వాళ్ళ కోసం. అది ఇంట్లో కూర్చున్న ఆడపడుచులకు కాదు కదా. ఆ ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు ఆటోలో తిరిగేటోళ్ళు బస్సులో పోవాలంటే ఎట్లనే వాళ్ళు బాధ అనిపిస్తుంది కదా. సో ఫ్రీ బస్ కానీ చెప్పి ఉట్టినే టైం పాస్ కొని తిరగదు కదా. మా ఉద్దేశం ఏంటిది? పాపం రోజు కూలి పెట్టేళ్ళు, రోజు ఉద్యోగాలు పెట్టేళ్ళకు నెలకు 2,000 సేవ్ అయినంటే చాలా పైసలు. ఈ కష్టకాలంలో, ఈ ఇంత ఖర్చులు పెరిగే కాలంలో 2,000 ఒక మహిళకు సేవ్ అయినాయంటే అది బంగారం లాంటిది. సో వాళ్ళ కోసం పెట్టిన స్కీమ్ అది. ఇంట్లో కూర్చున్న మహిళలు, వంట చేసుకున్న మహిళలు, హౌస్ వైఫ్స్ కోసం కాదు కదా. సో వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఉంటుంది? స్కీమ్ బెటర్ బాగానే ఉంది, కానీ ఆటో వాళ్ళ పరిస్థితులు కూడా ఆలోచించాలి, గమనిస్తే ఆటో వాళ్ళు కూడా ఆలోచించాలి. మీటర్లు పెడితే వద్దంటారు. ఇక్కడికి వెళ్ళి నేను సికింద్రాబాద్ స్టేషన్ పోవాలంటే 100 రూపాయలు అంటారు, 15 రూపాయలు కూడా కాదు. సో అట్లాంటి వాళ్ళు దోచుకున్నప్పుడు ఏం కాలేదు. సడన్ గా ఇప్పుడు ఫ్రీ బస్సు రాగానే మహిళలు అందరూ బస్సులో వెళ్ళిపోతారు, మాకు కస్టమర్లు వస్తారంటే దానికి ప్రభుత్వం ఏం చేస్తా చెప్పు? ఆయన అప్పటికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కదా. వాళ్ళకి కావాలన్న ఆర్థిక సాయం కూడా 12,000 చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఆల్రెడీ ఆ స్కీమ్ కోసం కూడా డీటెయిల్స్ అని ప్రొక్యూర్ చేస్తుంది కదా. ప్రతిదానికి ఎంత మంచి పని చేయ బ్రదర్, ఏదో ఒక సాకెత ఉంటుంది.